ఫ్రెండ్స్ ఇవొచ్చేసి ఆండ్రాయిడ్ బాక్స్ అనమాట. మనం సింపుల్‌గా చెప్పుకుంటే స్మార్ట్ బాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది దగ్గర సీఆర్‌టీ టీవీస్ అంటే ఓల్డ్ మోడల్ టీవీస్ ఉంటాయి కదా! దాన్ని మీరు స్మార్ట్‌గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ బాక్స్ మీకు చాలా యూజ్ అవుతది. మీకు ఆ టీవీస్ అనే కాదు మీకు ఓల్డ్ ఎల్ఈడీ టీవీస్ అంటే చాలామంది తెలియక నాన్ స్మార్ట్ టీవీస్ తీసుకుంటారు కదా! వాళ్ళు గాని ఈ బాక్సెస్ తీసుకుంటే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతది. అంటే బ్రాండెడ్‌లో కూడా ఉన్నాయి. ఎంఐ, అమెజాన్ అవన్నీ ఉన్నాయి. బట్ దానికి దీనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తది. మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్న మనకి రెండిటికి డిఫరెన్స్ ఏంటో మీకు వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఒకవేళ ఈ బాక్సెస్ తీసుకుంటే మీరు ఎలా సెటప్ చేసుకోవాలి? మీ టీవీకి ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి? అన్నీ ఫుల్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బ్లూ బాక్స్ ఉంది చూసారా? దాని మోడల్ నేమ్ వచ్చేసి క్యూ96 మ్యాక్స్ అనమాట. ఫస్ట్ మనం ఆ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. మనం ఫస్ట్ చూసుకుంటే క్యూ96 మ్యాక్స్ అనే ఒక స్మార్ట్ బాక్స్ ఉంది. పోర్ట్స్ అయితే మాత్రం చాలా మనకు ప్రొవైడ్ చేశారు. మనం పోర్ట్స్ గురించి అవి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మన బాక్స్‌లో చూసుకుంటే ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. 12 వోల్ట్ 1 యాంప్‌తో అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. మనకి డీసీ పిన్‌తో వస్తుంది. తర్వాత చూసుకుంటే మనకి ఒక హెచ్‌డీఎంఐ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక రిమోట్ అండ్ నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్. అంతే ఈ బాక్స్‌లో ఉన్నవైతే. మనం దీని పోర్ట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే మనకి టాప్‌లో చూసుకుంటే ఫస్ట్ డీసీ సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనం పవర్ సప్లై ఇవ్వడానికి డీసీ సప్లై. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే యూఎస్‌బీ 1, యూఎస్‌బీ 2 ఉంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని డైరెక్ట్‌గా మీ టీవీలో మూవీస్ కూడా ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే హెచ్‌డీఎంఐ ఉంది. మీరు డైరెక్ట్‌గా మీ టీవీకి స్మార్ట్ బాక్స్‌కి కనెక్ట్ చేసుకోవడానికి హెచ్‌డీఎంఐ అనమాట. నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే ల్యాన్ ఉంది కదా! అంటే మీ దగ్గర ఏమైనా వైఫై బాక్స్ ఉంటే డైరెక్ట్‌గా దీనికి ల్యాన్ పెట్టేసుకుంటే చాలు మీ టీవీ అన్నది డైరెక్ట్‌గా స్మార్ట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే ఏవీ ఉంది చూసారా? మీ దగ్గర ఒకవేళ ఎల్ఈడీ టీవీ కాకుండా సీఆర్‌టీ ఓల్డ్ మోడల్ టీవీ ఉందంటే, మీరు ఆ ఏవీ ఇన్ నుంచి మీ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఓల్డ్ టీవీ కూడా స్మార్ట్ టీవీ అయిపోతదనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆరెంజ్ బాక్స్ ఉంది చూసారా? దాని మోడల్ నేమ్ వచ్చేసి మనకి క్యూ1 అన్నమాట. మనం ఒకసారి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి ఒక స్మార్ట్ బాక్స్ ఉంది. అది మీకు చాలా కాంపాక్ట్ సైజ్ ఉంది చూసుకోవచ్చు. మీకు ముందీనితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కాంపాక్ట్ సైజ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్‌తో పాటు ఒక రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ అయితే మీకు వాయిస్ కమాండ్‌తో వస్తుంది. మీకు ఓల్డ్ మోడల్ అంటే ముందు చూసిన వేరియంట్‌లో అయితే మీకు వాయిస్ కమాండ్ అనేది లేదనమాట. ఇందులో మీకు వాయిస్ కమాండ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఒక హెచ్‌డీఎంఐ కార్డ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు 5 వోల్ట్ 1 యాంప్‌తో ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఫస్ట్ మనం ఈ బాక్స్ తాలూకా పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు చూసుకుంటే డీసీ ఇన్‌పుట్ తాలూకా పోర్ట్ ఉంది. మీరు పవర్ సప్లై ఇవ్వడానికి. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే యూఎస్‌బీ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు మూవీస్ చూసుకోవడానికి. మీకు యూఎస్‌బీ సాకెట్ ఇందులో కూడా 2 ప్రొవైడ్ చేశారు. ఒకటొచ్చేసి మీకు ఫ్రంట్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే రైట్ సైడ్‌లో కూడా మనకి ఒక యూఎస్‌బీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు 2 యూఎస్‌బీ ఒకేసారి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకు ల్యాన్ అంటే ఇంటర్నెట్ కేబుల్ ఉంది చూసారా? డైరెక్ట్‌గా మీరు వైఫై బాక్స్ దీనికి కనెక్షన్ ఇచ్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే హెచ్‌డీఎంఐ కార్డ్ అంటే మీరు డైరెక్ట్‌గా మీ టీవీకి దీనికి కనెక్ట్ చేసుకోవడానికి హెచ్‌డీఎంఐ కార్డ్. అండ్ దాని పక్కన చూసుకుంటే ఏవీ ఇన్ అంటే డైరెక్ట్‌గా దీని నుంచి మీ ఓల్డ్ టీవీ సీఆర్‌టీ టీవీకి మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్‌లో యూఎస్‌బీ పక్కన చూసుకుంటే టీఎఫ్ అంటే మెమరీ కార్డ్ అనేది మీరు పెట్టుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ ఇదొచ్చేసి క్యూ96 మ్యాక్స్ మోడల్ తాలూకా స్మార్ట్ బాక్స్. ఇదొచ్చేసి క్యూ1 మోడల్ ఇది. మీకు రెండిట్లో సైజ్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. క్యూ96 మ్యాక్స్ అనేది కొంచెం బిగ్ సైజ్ ఉంది. ఇదనేది మీకు స్మాల్ సైజ్ ఉంది. 2 మీకు డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మీకు వాయిస్ కమాండ్ వస్తది. మీకు రిమోట్‌లో మీకు వాయిస్ కంట్రోల్ ఉంటది. ఇందులో మీకు వాయిస్ కంట్రోల్ ఉండదు. మీరు ఇందులో ఏంటంటే మీకు నచ్చింది మీరు వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు వెంటనే వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మీరు మాన్యువల్‌గా టైప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు జీబీ విషయానికొస్తే మాత్రం ఇది మీకు 2 జీబీ ప్లస్ 16 జీబీతో వస్తుంది. మీకు 2+16 వేరియంట్ ఇది. మీరు ఇది చూసుకుంటే మాత్రం మీకు 4+64 ఇది. దీనికన్నా దీని ర్యామ్ స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ. బట్ కాకపోతే ఇందులో మీకు వాయిస్ కమాండ్ వస్తది. మీకు అది డిఫరెన్స్ అనమాట. మీకు ర్యామ్ స్పీడ్ మీకు ఇంపార్టెంట్ అంటే ఇది తీసుకోవచ్చు. లేదు మీరు మాకు ర్యామ్ స్పీడ్‌తో పెద్ద ప్రాబ్లమ్ లేదు. మాకు వాయిస్ కమాండ్ మాకు చాలా ఈజీగా ఉండాలి. ఇంట్లో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు సింపుల్‌గా ఉండాలి అంటే మీరు ఇది తీసుకోవచ్చు. మీకు 2 సెటప్ చేసి చూపించడం టైం వేస్ట్ నాకు తెలిసి. మీకు ఈ వేరియంట్ చూపిస్తా. ఎందుకంటే మీకు ఇది జస్ట్ ఏదైనా సరే ఒకటే వైఫై సెటప్ అన్నీ ఒకటే. బట్ కాకపోతే ఇందులో మీకు వాయిస్ కమాండ్ వస్తుంది కాబట్టి రిమోట్ మీరు ఎలాగ పేర్ చేసుకోవాలి. బ్లూటూత్ ఉంటది మీకు ఇందులో. అదొక చెప్పడం మర్చిపోయాను. మీకు బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మీకు బ్లూటూత్ ఉంటది. మీరు మీ టీవీకి బ్లూటూత్ లేకపోయినా సరే ఇందులో మీకు బ్లూటూత్ ఆన్ చేసుకొని మీ హోమ్ థియేటర్ ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు అవన్నీ ఇందులో చూపిస్తాననమాట. మీకు మాక్సిమం 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఇందులో కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యాయి. అంతే మీకు. సో
మనం టీవీకు ఇవన్నీ సెట్ చేసి మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా టీవీ సెటప్ చేద్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ టీవీ బ్యాక్ సైడ్ హెచ్‌డీఎంఐ ఉంది కదా! మన హెచ్‌డీఎంఐలో మనం దీని తాలూకు కేబుల్ అనేది పెట్టాలనమాట. ఒకటి హెచ్‌డీఎంఐ 1లో పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మన స్మార్ట్ బాక్స్‌కి ఒక కేబుల్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే డీసీ ఇన్పుట్ ఉంది కదా! మీరు పవర్ సప్లై కూడా ఇవ్వాలనమాట. మీకు టీవీ ఆన్ చేసిన తర్వాత ఇదైతే ప్రెజెంట్ ఏవీ 1లో ఉంది. మనం దీన్ని ఫస్ట్ హెచ్‌డీఎంఐలో కన్వర్ట్ చేయాలి. హెచ్‌డీఎంఐ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మీకైతే స్టార్టింగ్ ఇక్కడ పేరింగ్ అడుగుతుంది. మీకు రిమోట్‌లో రైట్ అండ్ లెఫ్ట్ బటన్ 2 మీరు ఎట్ ఏ టైమ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మాత్రం చూడొచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మీరు ఎట్ ఏ టైమ్ 2 కలిపి ప్రెస్ చేస్తే మీకు టాప్‌లో చూసుకుంటే రిమోట్ కంట్రోల్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. మీకు కనెక్ట్ అయిపోయింది 2 అయితే చూసుకోవచ్చు. మీకు వర్క్ అవుతుంది రిమోట్ అయితే ఇక్కడ. ఇందులో మీరు చూసుకుంటే యాప్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనమైతే దీనికి నెట్ కనెక్ట్ చేసి చూద్దాం. మన నెట్ ఎలా కనెక్ట్ చేయాలి అని. టాప్‌లో చూసుకుంటే మీకు సెట్టింగ్స్ ఉంది చూసారా? ఇదైతే జస్ట్ ఒక బేసిక్ టీవీ అనమాట. మీకు బేసిక్ టీవీలో మీకు ఇవన్నీ వర్క్ అవుతాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు బ్లూటూత్ కూడా ఉంది. మీరు ఒకవేళ దగ్గరలో ఏవైనా బ్లూటూత్ ఉంటే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు రిమోట్ అయితే కనెక్ట్ అయింది. BT6C ఉంది కదా! సారీ C6 అని. ఇది మీకు రిమోట్ అనమాట. మీకు ఎక్స్ట్రా కావాలంటే పే న్యూ డివైస్‌లోకి వెళ్తే మీకు నియర్ బై మీ బ్లూటూత్ మీ హోమ్ థియేటర్ ఆన్‌లో ఉంటే మీకు నేమ్ చూపిస్తది. ఫస్ట్ మనమైతే దీనికి బ్లూటూత్ కాకుండా వైఫై కనెక్ట్ చేసి చూద్దాం. మనం మెయిన్‌గా యూజ్ చేసే వైఫై కదా! మనం వైఫై కనెక్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది కదా! మీరు క్లిక్ చేయండి ఒకసారి. వైఫై ఆన్ చేయండి. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ నా నెట్వర్క్ అన్నది ఇక్కడ చూపిస్తుంది ఐఫోన్ అని. పేరు చేద్దాం. పాస్వర్డ్ చాలా స్మూత్ ఉంది. మీకైతే ఎక్కడ ల్యాగ్ అవ్వట్లేదు. స్మూత్ ఉంది మీకు. నెక్స్ట్ ఓకే. మీకు వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. కనెక్టెడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మనం హోమ్ పేజ్‌కి వెళ్దాం. హోమ్ బటన్ ప్రెస్ చేసి మీకు హోమ్ పేజ్ ఇది. మీరు డౌన్‌లో చూసుకుంటే యాప్స్ ఉంది. యాప్స్‌లోకి వెళ్ళండి. డౌన్‌లో చూసుకుంటే మీకు యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. మీరు ఇగోండి ఇక్కడ సెర్చ్‌లోకి వెళ్ళి మీరు రెగ్యులర్‌గా యూట్యూబ్ ఎలా యూజ్ చేస్తారు, మీ స్మార్ట్ టీవీస్‌లో ఎలా యూజ్ చేస్తారో మీకు సేమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. మీకు ఎక్కడ ఏమి డిఫరెన్స్ ఉండదు మీకు. ఒకసారి మనం ఇందులో సాంగ్ ప్లే చేసి చూద్దాం. మీరు ఒకవేళ ఏవైనా పిక్చర్ క్వాలిటీ చేంజ్ అయిపోతుందేమో బాక్స్ వల్ల అనుకుంటే మాత్రం మనం ఒకసారి సాంగ్ ప్లే చేసి చూద్దాం. నార్మల్‌గా ఒక 4K సాంగ్ గానీ ఏవైనా సరే మామూలుగా ప్లే చేసి చూద్దాం. 4K వీడియో సాంగ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా! మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్కడ మీకు ఏమీ డిఫరెన్స్ లేదు. మీకు చూసుకోవచ్చు. మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో మీకు మొత్తం డీటెయిల్ మీకు అర్థమవుతుందనుకుంటే మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందని. మీకు స్మార్ట్ బాక్స్ అంటే మీకు ఏమి చేంజెస్ అవ్వదు. మీకు స్మార్ట్ టీవీ ఎలా ఉంటదో సేమ్ మీకు అలానే. ఫ్రెండ్స్ ఒకసారి మనం మైక్ టెస్ట్ చేసి చూద్దాం. మీకు ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా! లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే తెలుగు సాంగ్స్ అలౌ చేయాలి. ఫస్ట్ మనమైతే మన వాయిస్ కమాండ్‌ని అలౌ చేయాలి. అలౌ చేద్దాం. ఓకే. అలౌ చేసేసాం కదా! తెలుగు సాంగ్స్. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మీకైతే తెలుగు సాంగ్స్ అని చెప్పిన తర్వాత మీకు లోడ్ అవుతుంది. టాప్‌లో చూసుకుంటే మాకు తెలుగు సాంగ్స్ అన్నీ వచ్చేసాయి. చూడొచ్చు. ఇవి మీకు తెలుగు సాంగ్స్ అయితే. ఫ్రెండ్స్ మీకు దీనికి అండ్ నెక్స్ట్ వేరే మోడల్‌కి డిఫరెన్స్ అయితే అంతగా ఏం లేదు. చెప్పాను కదా! మీకు జస్ట్ రిమోట్ కంట్రోల్ మారుతది. అండ్ నెక్స్ట్ మీకు ర్యామ్ స్పీడ్ మారుద్ది అంతే. మీరు రెండిట్లో మీరు ఏది తీసుకున్నా సరే మీకు వర్కింగ్ అయితే సేమ్ ఒకేలా ఉంటే మీ ఓల్డ్ టీవీని కూడా మీరు సింపుల్‌గా మీరు స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మీకు ఇవి యాప్స్ అయితే మీరు డైరెక్ట్‌గా మీరు స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. ఇది మీకు మిర్రర్ క్యాస్ట్ అని ఉంది చూసారా? మీరు ఆల్ అప్లికేషన్స్‌లోకి వెళ్తే మీకు మిర్రర్ క్యాస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఇందులో వస్తది. ప్రైమ్ వీడియో ఉంది. ప్లే స్టోర్ మీరు ఏవైనా యాప్స్ ఎక్కించుకోవాలంటే మీరు ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఎక్కించుకోవచ్చు. ఇందులో యూట్యూబ్ నెక్స్ట్ మీరు బ్రౌజర్ అంటే మీరు ఏవైనా బ్రౌజ్ చేయాలంటే మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. VLC అంటే మీరు వీడియోస్ ఇందులో చూసుకోవచ్చు. ఇందులో మాక్సిమం ఆల్ అప్లికేషన్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు మన మొబైల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ స్టార్టింగ్ ఎలాగో వచ్చావో మీకు సేమ్ అన్ని ఆప్షన్స్ అయితే ఒకేలాగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో మౌస్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు చూసుకుంటే పవర్ బటన్ పక్కన మీకు మౌస్ బటన్ ఉంది చూసారా? మౌస్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు యారో మీకు సెంటర్‌లో ఒక కర్సర్ వచ్చింది చూసారా? మీకు అబ్జర్వ్ చేస్తున్నారా? మీకు ఎలా క్లిక్ చేస్తే అలా మూవ్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడికి వెళ్ళి యూట్యూబ్ మీదకి వెళ్ళి ఓకే చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది చూసుకోవచ్చు. బ్యాక్ నొక్కితే మీరు బ్యాక్. అంతే మీకు చాలా స్మూత్ ఉంది. ఇంటర్ఫేస్ అయితే మీకు ఎక్కడ ల్యాగ్ లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా! మీకు బాక్స్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలని. ఒకవేళ మీరు మీ టీవీ ఓల్డ్ టీవీ బట్ మీరు స్మార్ట్ ఫీచర్స్ మీ టీవీలో మీకు కావాలి అనుకుంటే మీకు ఈ బాక్స్ అనేవి చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అవుతాయి. మీకు 2 చెప్పా కదా! 2 మీకు సేమ్ మీకు
సెటప్ ఏదైనా ఒకటే బట్ కాకపోతే ఇందులో మీకు మైక్ ఆప్షన్ వస్తది. ఇందులో మీకు ర్యామ్ స్పీడ్ కొంచెం స్పీడ్ ఉంటది. అంతే మీకు డిఫరెన్స్ ఇంకేం డిఫరెన్స్ ఉండదు. మీకు దీని తాలూకా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ డౌన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలానే నా వెబ్‌సైట్ లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలానే నా వాట్సాప్ చాట్ లింక్ మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నా వాట్సాప్‌కే వచ్చేస్తారు. మీరు డైరెక్ట్ నా వాట్సాప్ అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. నేను నా వాట్సాప్ లింక్ కూడా డౌన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.